సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఫస్ట్ పూరి జగన్నాథ్ ఆయన ఏమంటాడంటే పెళ్లి చేసుకోకండి, హ్యాపీగా లోకాన్ని చుట్టేయండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ ఆల్ఫా పురుషులే అందరికీ కావాలి, బిఎన్ ఆల్ఫా అంటున్నాడు, అంటే మిగిలిన అన్ని పక్కన పెట్టండి. ఇంకొకటి ఆర్జీవి ఆయన అంటున్నాడు ఈ సమాజం సంస్కృతి ఈ సాంప్రదాయాలు ఇవన్నీ పట్టించుకోకండి, నీకు నచ్చినట్టు బ్రతుకు అని చెప్తున్నాడు. సో ఇవన్నీ ఫాలో అవ్వచ్చా? ఏది రియల్ మోడల్? వాళ్ళ ఇష్టం ఉంది, వాళ్ళు ఫాలో అవుతున్నారు. మీకు ఇష్టం ఉంది మీరు ఫాలో కూడా, నాకు ఇష్టం నేను ఫాలో అవుతాను. అందుకని వాళ్ళు చెప్పింది మనం ఫాలో అక్కర్లేదు, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ ఫుట్బాల్. అంటే ఈ సొసైటీ చెడ్డ వాళ్ళు మాత్రమే ఇక్కడ బ్రతకగలరు. ఈవెన్ సినిమా డైలాగులు కూడా ఉన్నాయి. మన మీడియా అనేది మంచికి చెడుకున్నది, కానీ మంచి చేసేవారు మళ్ళీ తక్కువ ఉన్నారు, చెడు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకు? డబ్బులు వస్తాయి. ఓకే, ఈ మధ్యలో బెట్టింగ్ యాప్స్ చూసాం కదా, ప్రజలు గుర్తిస్తారు, ఈ రోజు కాకుండా రేపు గుర్తిస్తారు, ఎన్ని గుర్తిస్తారు, పరిగెత్తించి కొడతారు మామూలు కొట్టగలను. అంతవరకు వాళ్ళు సంపాదించుకుంటారో ఉంటుందో పొత్తుదో. ముందుగా లవ్ చాలా పెద్ద సబ్జెక్టు. అంటే అప్పట్లో రోమియో జూలియట్, దేవదాసు, సలీం అనార్కలి ఇలాంటివి అన్నీ విన్నాం. ఇప్పుడు చూస్తేనేమో అర్జున్ రెడ్డి బేబీ ఇలాంటి లవ్ స్టోరీస్ చూసాం. భగవంతుని ప్రేమించేది ప్రేమ, అమ్మని ప్రేమించేది ప్రేమ, నాన్నని ప్రేమించేది ప్రేమ, భార్యను ప్రేమించేది ప్రేమ, దేశాన్ని ప్రేమించేది ప్రేమ. అది పాజిటివ్. మీరు చెప్పింది ప్రేమ కాదు, కామం. అది తరంలో ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, అంటే మంచిగా ధైర్యంగా పెరుగుతున్నారు ప్రతి ఒక్కరు. కన్సిస్టెన్సీ ఉండట్లేదు, పేషెన్స్ ఉండట్లేదు. ఆ రెండు ఉండని వాళ్ళు ఆ రెండు ఉన్న వాళ్ళ దగ్గర పనిచేస్తారు. కన్సిస్టెన్సీ ఉన్నవాడు గొప్పోడవుతాడు. కన్సిస్టెన్సీ లేని వాళ్ళు మనకు కొంతమంది కావాలి, ఫ్యూచర్లో మనకు లేబర్ కావాలి కదా, మన అండర్లో పనిచేసే వాళ్ళు అలాగవుతారు. ఏం పేరు గూగుల్ CEO పేరు ఆయన కూడా పనుడే కదా, చేస్తే అలాంటి జాబులు చేయి. 30,000 పర్ మంత్ అంటే రోజుకు 1,000 రూపాయలు అడ్డం మీద కూలికి అంతకంటే ఎక్కిస్తారు. ఏం బతకండి? గోల్ ఉన్నవాడు గోల్ కోసం పనిచేస్తాడు, గోల్ లేనివాడు గోల్ ఉన్నవాడి కోసం పనిచేస్తాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నేటి యువతే రేపటి భవిత అన్నారు, కానీ ఈ తరం యువత భవిష్యత్ ఎటుపోతుంది? ఒక వ్యక్తి అంటాడు పెళ్ళొద్దు ప్రపంచాన్ని చుట్టే అని, ఇంకో వ్యక్తి అంటాడు సమాజం సంస్కృతి ఏది పట్టించుకోకు, నీకు నచ్చినట్టు బ్రతకని. సో ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్ని ఫాలో అవడం నిజంగా అది కరెక్ట్ అయిన మోటివేషనేనా, లేదు రియల్ మోటివేషన్ వేరే ఉందా? సో క్లియర్గా తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు 27 ఏళ్ళుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ త్రూ వేలు వందలు లక్షల మందిని మోటివేట్ చేస్తున్నారనమాట, గంపా నాగేశ్వరరావు గారు. మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. బాగున్నారా సార్? హ్యాపీ. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా అలాగా? పుడుతున్నప్పుడు ఏడుస్తూ పుట్టాం, వెళ్తున్నప్పుడు ఏడిపించి వెళ్తాం, ఆ గ్యాప్లో నవ్వుతూ నవ్విస్తుందాం. సో ఇందాక చెప్పాను కదా సార్, ఇప్పుడేమో ఫస్ట్ పూరి జగన్నాథ్ ఆయన ఏమంటాడంటే పెళ్లి చేసుకోకండి, హ్యాపీగా లోకాన్ని చుట్టేయండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఆల్ఫా పురుషులే అందరికీ కావాలి, బిఎన్ ఆల్ఫా అంటున్నాడు, అంటే మిగిలిన అన్ని పక్కన పెట్టండి. ఇంకొకటి ఆర్జీవి ఆయన అంటున్నాడు ఈ సమాజం సంస్కృతి ఈ సాంప్రదాయాలు ఇవన్నీ పట్టించుకోకండి, నీకు నచ్చినట్టు బ్రతుకు అని చెప్తున్నాడు. సో ఇవన్నీ ఫాలో అవ్వచ్చా? ఇదంతా రియల్ మోటివేషనేనా? ఏది రియల్ మోటివేషన్? వాళ్ళ ఇష్టం ఉంది, వాళ్ళు ఫాలో అవుతున్నారు. మీకు ఇష్టం ఉంది మీరు ఫాలో కూడా, నాకు ఇష్టం నేను ఫాలో అవుతాను. అందుకని వాళ్ళు చెప్పింది మనం ఫాలో అక్కర్లేదు, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ ఫుట్బాల్. ఫుట్బాల్ ఏం చేస్తూ ఉంటాను, ఫుట్బాల్ను వాళ్ళు తంతారు వీళ్ళు తంతారు. తన్నిన వాడికి డబ్బులు వస్తాయి, తన్నులు తిన్న వాళ్ళకి దెబ్బలు వస్తాయి. మనము వాళ్ళ అభిప్రాయాలు మనకు అక్కర్లేదు కదా. బాగుంది పాయింట్, తీసుకో, చాలా చక్కగా ఉంది, తీసుకో, నీకు నచ్చింది చెయ్యి. అంటే వాళ్ళు చెప్పింది చేయక్కర్లేదు. వీళ్ళే కాదు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మీరు చెప్పింది ఒక ముగ్గురు గురించి చెప్పారు. ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, వేసేయండి బాంబులు వేసేయండి అంటాడు. మనం ఏం కదా, వాడు నేర్పించింది. కాబట్టి మనకి నచ్చింది చేయాలి. దీన్ని ఏమంటుందంటే చూజ్ యువర్ చాయిస్ అంటాం. దీన్ని చూజ్ యువర్ చాయిస్, నాట్ అదర్ చాయిస్. ఇఫ్ యూ లివ్ యాజ్ పర్ అదర్ చాయిస్ యు ఆర్ ఎ ఫుట్బాల్. డోంట్ బికమ్ ఏ ఒపీనియన్ ఆఫ్ అదర్స్ ఫుట్బాల్. వేరే వాళ్ళ ఒపీనియన్కి మన ఫుట్బాల్ లాగా ఉండకూడదు. మనం అనుకుని చేయాలి. అనుకున్నది చేసిన వాళ్ళే చరిత్ర సృష్టించారు. గాంధీ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చింది చేశారు. మనకు నచ్చింది చేయలే, వాళ్ళకి నచ్చింది చేశారు. వాళ్ళకి నచ్చింది చేసి వాళ్ళు వద్దన్నా చేశారు, మనమందరం వాళ్ళమే నడిచాం. సో ఇప్పుడు ఏంటంటే సార్ 4 ఆప్షన్లు ఉంటున్నాయి సార్, అంటే మీరు చూస్ అన్నట్టు 4 ఆప్షన్లు కనిపిస్తుంది. బట్ ఒకటి ఏంటంటే గోల్డెన్ బటన్ లా కనిపిస్తుంది, గ్లిటర్ అవుతూ ఉంది. సో దాన్నే చూస్ చేసుకుంటున్నారు. అంటే ఇంపాక్ట్ ఎలా ఉందంటే, క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతున్నాను. మనం ఒకప్పుడు సమాజ శ్రేయస్ కోసం బ్రతకండి, మంచితనం హ్యూమానిటీ చూపించండి అని ఉంది. ఇప్పుడు అంతా మారిపోయింది, క్రూయాలిటీ చూపించండి, నాట్ ఏ హ్యూమన్ బి ఏ డీమన్, ఇలాంటివి ట్రెండ్ అవుతున్నాయి. మీరు లైక్స్ చూసినా ఏం చూసినా నాట్ మోర్ దెన్ 2% దర్శన్. అందరు లేలాగా నీకు అదే హైలైట్ అవుతుంది కాబట్టి అందరు అలా ఉంటే
ఇలా ప్రపంచం ఇలా ఉండదు కదా. ఓన్లీ 2% 3%. మంచి చెప్పాలంటే చాలా కష్టం, చెడు చెప్పాలంటే చాలా ఈజీ. దాన్ని ఎలా చెప్తాను తెలుసా? పాలు అమ్మాలంటే ఇంటింటికి వెళ్ళి అమ్మాలి, చాలా కష్టపడాలి. అమ్మాలంటే షాప్కి వెళ్ళాలి. ఇది కూడా అంతే. ఈ క్రుయాలిటీ ఎందుకు అనిపిస్తుంది అంటే మీకు అది నచ్చుతున్నాయి కాబట్టి. ఓకే, వీళ్ళు ట్రెండింగ్లు ఎందుకున్నారంటే ప్రజలు చూస్తున్నారు కాబట్టి. కానీ అందరు చేస్తున్నారా? చేయట్లేదు. మీరు అన్న స్టేట్మెంట్ తీసుకుంటే సార్, ఇప్పుడు పాల ప్యాకెట్ల దగ్గర అక్కడ క్యూ లేదు, బట్ మీరు మద్యం షాప్ దగ్గర మొత్తం లైన్లు బార్లు. అవును. మరి 2% అన్నారు. చెడగొట్టాలంటే ఇలా లేరండి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, అందరు తాగుతారా? ఆ తాగుబోతులకే దొరుకుతుంది కదా ఇక్కడ, అందరు దొరకదు కదా. ఇంతమంది పాపులేషన్ అందరూ డ్రింక్ చేస్తే ఇక నీళ్ళు ఎక్కర్లేదు కదా. ఏదో నీకు పోనీ ఇన్ని షాపులు ఉన్నాయా? కిరాణా షాపులు ఎన్ని ఉన్నాయి, పాల షాపులు ఎన్ని ఉన్నాయి, పాల బూతులు ఉన్నాయి, నీకు వైన్ షాపులు ఉన్నాయా? లేవు. 100% రాంగ్. మనకు అది కనిపిస్తుంది కాబట్టి అక్కడ కనిపిస్తారు. అంటే చెడగొట్టాలంటే ఈజీ, మంచి అంటే కష్టమో. అందుకోసమే మీరు చెప్పే దాంట్లో ఏం తెలుసా, మంచి చెప్పడం కోసం కష్టపడాలి మనుషులు, చాలా కష్టపడాలి. భగవంతుడే మార్చలేకపోయాడు నన్ను. ఆఫ్టర్ ఆల్ వీలెంత? భగవంతుడు ఎన్నిసార్లు జన్మించి కూడా ఆయన మంచి ఏమన్నాడు? అందరు మారారా? మారలే. ఆయన చెప్పింది అందరు చేయలే. చేసినోడు మారిండు, చేయనోడు అలాగే ఉన్నాడు, అంతే. ఎవరి దాకా వదిలిపెట్టేసాలి. డోంట్ ఫోర్స్. అంటే ఈ సొసైటీ చెడ్డ వాళ్ళు మాత్రమే ఇక్కడ బ్రతకగలరు. ఈవెన్ సినిమా డైలాగులు కూడా ఉన్నాయి. ఈ మధ్యన ఒక హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతుంది సార్, సెల్ఫ్ లవ్. అంటే ఇంకా సొసైటీ మీద ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూసాం, లైక్ విజేత సినిమాలో కిడ్నీ త్యాగం చేస్తాడు చిరంజీవి. అండ్ మగమహారాజు, అందులో సైకిల్ దొక్కుతాడు 8 రోజులు కుటుంబం కోసం. సో ఇలాంటి సంస్కృతి సాంప్రదాయం నుంచి ఇలాంటివి నేర్చుకుని విలువలు వచ్చాం. ఇప్పుడు వచ్చేసరికి సెల్ఫ్ లవ్ అంటే ఈవెన్ మన ఫాదర్ ఉన్నా, మన ఎవరున్నా సరే, మన సోల్మేట్ ఉన్నా సరే, స్పౌజ్ ఉన్నా సరే, ముందు మన సెల్ఫ్ లవ్వే, మన ప్రయారిటీయే మనం చూసుకోవాలి. ఇది కల్చర్ మనం ఇప్పుడు ఇంప్లాంట్ చేస్తుంది అనమాట, త్రూ సోషల్ మీడియా కావచ్చు, లేదంటే ఒపీనియన్ కావచ్చు. ఏం లేదు, ఇలా కావడానికి కారణం ఏంటంటే మన మీడియా అనేది మంచికి చెడుకున్నది. కానీ మంచి చేసేవారు మళ్ళీ తక్కువ ఉన్నారు, చెడు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకు? డబ్బులు వస్తాయి. ఓకే, ఈ మధ్యలో బెట్టింగ్ యాప్స్ చూసాం కదా, కొంతమంది ప్రమోట్ చేశారు, కొంతమంది ప్రమోట్ చేయలేరు. మా ఇంపాక్ట్ ఫౌండేషన్ ఛానల్లో 22 లక్షల మంది ఉన్నారు. నా పర్సనల్ ఛానల్ 4 లక్షల మంది ఉన్నారు. ఎన్ని ఆఫర్స్ వచ్చినా మేము నెవర్ యాక్సెప్టెడ్. అదే 2 లక్షల వాడు ఆఫర్ చేస్తే డబ్బులు తీసుకొని చెడిపోయారు. కాబట్టి దాన్ని ఏంటంటే మంచి చేసే వాళ్ళు ఉన్నంత వరకు ఈ ధర్మం 4 పాదాలు నడుస్తూ ఉంటుంది. కాబట్టి మంచి చేసే వాళ్ళని చూద్దాము, చెడు చేసే వాళ్ళని వదిలిపెడదాం. ఏం చేశాను? గాలి పీల్చుకున్నాను, మంచి గాలి. ఏం చేశాను? వదిలేను. నేను పీల్చుకుంటాను, నేను వదలను అంటే చచ్చిపోతాను. మంచి రావాలంటే చెడు వెళ్ళాలి, గుర్తుంచుకో. మంచి రావాలంటే చెడు వెళ్ళాలి, మంచి రావాలంటే చెడు వెళ్ళాలి, మంచి రావాలంటే చెడు వెళ్ళాలి, మంచి రావాలంటే చెడు వెళ్ళాలి. చెడు వెళ్ళింది మంచి రాదు. ఆ చెడు వెళ్తూ ఉంటుంది. ఆ ట్రెండింగ్లో ఉన్నప్పుడే బాగుంటుంది, తర్వాత అది ఎప్పటికీ నడవదు. డెఫినెట్లీ దట్ విల్ గో అవే. సో ఇదే కల్చర్లో ఇంకొంచెం ప్రొలాంగ్ చేసుకుంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటారు, అది దరిద్రమైన థింగ్స్ కూడా చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్స్, లైఫ్ కోచెస్, ఇలాంటి పేర్లు ఉన్నాయి. మీరు చాలా పాజిటివ్గా అంటే కెరియర్ వైపు ప్రభావితం చేస్తూ ఉంటారు. రెస్పాన్సిబిలిటీస్ భుజం మీద తీసుకోండి, మీ ఫ్యామిలీని బాగా పోషించండి, డబ్బు సంపాదించండి, ఇలా మోటివేట్ చేస్తారు. వీళ్ళంతా సంథింగ్ చెడు, బట్ వీళ్ళకి పేరు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మొత్తం. ఈ కల్చర్ని మీరు ఎలా చూస్తారు? నిజమే మీరు చెప్పింది, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మేము ఒక వీడియో పెడితే 10,000 మంది చూస్తున్నారు, వాళ్ళు పెడితే 2 కోట్ల మంది చూస్తున్నారు. అంటే మనుషులకు ఏం కావాలో వాళ్ళు తయారు చేస్తున్నారు. అది టెంపరీ బాస్, పర్మనెంట్ కాదు. పోనీ ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఇంట్లో ఫాలో చేస్తారా? ఆయన ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడో ఇంట్లో ఫాలో చేస్తారా? ఇంట్లో వాళ్ళు ఆవిడే చెప్తారా? అమ్మ ముందు చేయగలరా? 10 మంది కోసం చెప్పే నటన అదంతే. కాబట్టి దిస్ నాట్ పర్మనెంట్, దిస్ ఓన్లీ టెంపరీ. ప్రజలు గుర్తిస్తారు, ఈరోజు కాకుండా రేపు గుర్తిస్తారు, ఎన్ని గుర్తిస్తారు, పరిగెత్తించి కొడతారు మామూలు కొట్టగలను. అంతవరకు వాళ్ళు సంపాదించుకుంటారో ఉంటుందో పోతుందో, కానీ సమాజం మాత్రం చెడిపోతుంది. ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ మంచిగా చెడవా? చెడవు కదా, కానీ దానికి అట్రాక్ట్ అవుతారు కదా. ఎందుకు అట్రాక్ట్ అవుతుంది? దొరుకుతున్నాయి కాబట్టి అట్రాక్ట్ అవుతారు, దొరకకుండా అట్రాక్ట్ కాదు కదా. అంటే మనం ఏం చేయాలంటే మీరు చెప్పిన దానికి కాస్త అడ్వాన్స్గా ప్రభుత్వం దీంట్లో జోక్యం కలిగించుకోవాలి. సెన్సార్ బోర్డు సినిమాలకు ఎలా ఉందో ప్రస్తుతం ఉన్న మీడియా అన్నిటి కూడా ఓ సెన్సార్ బోర్డు ఉండాలి. ఎవడు పడితే వాడు ఇష్టమైన ఛానల్ పెట్టి మాట్లాడడానికి వీల్లేదు. దానికి కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి, రాయాలి. దీనికి కంట్రోల్, గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి. అది ఎందుకంటే మీరు చైనాలో చేయగలరా? కెన్ యూ డూ లైక్ దిస్? నో. ఇక్కడ పాకిస్తాన్లో చేయగలరా? చేయలేరు. ఎందుకంటే అక్కడన్నీ వాళ్ళకు ప్రభుత్వ అజమాయిషాలు ఉంటాయి. మనం ఇష్టపడ డెమోక్రసీ కాబట్టి ఇష్టపడి చేస్తున్నారు. అదే కొన్ని యాప్స్ని మనం గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా,
దీని మీద కూడా ఈ రోజు కాకుండా రేపో ఎల్లుండో తప్పకుండా వస్తుంది. ప్రభుత్వం ఆలోచిస్తుంది, అప్పుడు వీళ్ళు డాష్ అయిపోతారు. గ్యారంటీ. మీరు చాలా ఆప్టిమిస్ట్, అంటే ఆప్టిమిజం ఉండాలి, లేకుంటే బాగుండదు. ఉండాలి. సో యూత్ ఈ మధ్యన ఐ మీన్ మెయిన్ కొన్ని ఎలిమెంట్స్, ఒక 5-6 ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం సార్. ముందుగా లవ్ చాలా పెద్ద సబ్జెక్టు. అంటే అప్పట్లో రోమియో జూలియట్, దేవదాసు, సలీం అనార్కలి ఇలాంటివి అన్నీ విన్నాం. ఇప్పుడు చూస్తేనేమో అర్జున్ రెడ్డి, బేబీ ఇలాంటి లవ్ స్టోరీస్ చూసాం. మరి దేన్ని ఫాలో అవ్వాలి? ప్రేమ అంటే ఏంటి? కొంతమంది అంటే ఎలా అంటుందంటే, కొంతమంది నా శ్వాస, నా ధ్యాస, నా లోకం, నా సర్వం నువ్వే ఇలాంటివి ఫాలో అవుతారు. కొంతమంది ఏమంటారంటే డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్స్ అంటారు. మేము దేన్ని ఫాలో అవ్వాలి అసలు? లవ్ అనేది చాలా అద్భుతమైన పదం. ఫస్ట్ ఆఫ్ ఆల్, భగవంతుని ప్రేమించేది ప్రేమ, అమ్మని ప్రేమించేది ప్రేమ, నాన్నను ప్రేమించేది ప్రేమ, భార్యని ప్రేమించేది ప్రేమ, దేశాన్ని ప్రేమించేది ప్రేమ. అది పాజిటివ్. మీరు చెప్పింది ప్రేమ కాదు, కామం. అది లస్ట్. సో దాని మీద చాలా డిఫరెన్స్ ఉంది. దాన్ని ప్రేమ అన్న ముసుగులో వాడుతూ ఉంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మనం దీనికి మళ్ళీ రూట్కి వెళ్తే పెంపకం సరిగా లేదు దర్శన్, పెంపకం సరిగా లేదు. అమ్మ నాన్న పిల్లని సరిగా పెంచగలిగితే ఇవన్నీ రాదే. నాన్న ప్రేమ కూతురికి ఇవ్వగలిగితే, నాన్న కూతురు బుధమి చేసుకొని మాట్లాడగలిగితే, నాన్న ప్రతిరోజు 15 నిమిషాలతో అమ్మాయితో మాట్లాడితే ఈ అమ్మాయి ఇంకెవరితో మాట్లాడుతుంది? ప్రేమ అనేది ఇంట్లో ఉన్నప్పుడు లేదే. నాన్న బిజీ, అమ్మాయి బిజీ, వీళ్ళు బిజీ. కాబట్టి లోపం ఎక్కడ అక్కడ ఉంది. రెండోది, చదువులో, స్కూల్లో, కాలేజీలో ఎక్కడ కూడా సంస్కారం చెప్పట్లేదు. A+B² తెలుసా మీకు? తెలుసు, చెప్పండి. A+B² ఏం లేదు సార్. ఏం లేదా? A+B² -2AB ఉంది కదా, -2AB ఉందా? ఓకే, ఏదో అవుతుంది. ఇది ఎక్కడ మనకు వచ్చింది చెప్పండి, చదువుకున్నారు కదా. A+B² = A²+B²+2AB. అది ఫార్ములా. ఈ ఫార్ములా ఎక్కడ మనకు వచ్చింది దర్శన్? చదువుకున్నావు కదా, MBA చదువుకున్నావు కదా, ఎక్కడ మనకు వచ్చింది? అంటే నేను చదువును తప్పట్టలేదు, ప్రేక్షకులు చెప్తున్నాను, చదువు తప్పట్లేదు. ఈ చదువు ఎందుకు పనికిరాదు? సంస్కారంతో కూడా చదువు కావాలి. అటువంటిది లేదు. కానీ రాబోతుంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, NEP. నెక్స్ట్ ఇయర్ నుంచి మన తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ కాబోతుంది. ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ టోటల్ డిఫరెంట్. ఇప్పుడు వీలుంటే దాని మీద ఒక షో చేద్దాం. ఎక్స్ట్రాడినరీ ఎడ్యుకేషన్ రాబోతుంది. నీకు ఇష్టం ఉంది చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆర్ట్స్ అంటే ఇష్టం, మ్యాథ్స్ అంటే ఇష్టం, ఓకే. తర్వాత ఇంకేం తెలుసు మీకు? ఇంజనీరింగ్ అంటే ఇష్టం, 3 కలిసి చేసుకోవచ్చు. అలాంటి కోర్సులు రాబోతున్నాయి. ఇష్టమైన కోర్సు అంటే నాకు ఇష్టం ఉంది, బలవంతంగా నేర్చుకుని కాదు. అప్పుడేమవుతుంది? ఇవన్నీ మీద రాదు. ఎప్పుడు అవన్నిటి మీద వస్తుంది అంటే వాళ్ళకు టైం లేనప్పుడు, ఫ్రీ ఉన్నప్పుడు. కాబట్టి ప్రేమ అనేది ఎప్పుడు తెలుసా? చదువు మీద ప్రేమ రావాలి, దేశం మీద ప్రేమ రావాలి, మనుషుల మీద కూడా ప్రేమ రావాలి. ఎప్పుడైతే ఈ ప్రేమ ఉందో మిగతా వ్యామోహం రాదు కదా. ఓకే, ఆ ప్రేమ విలువ అమ్మ నాన్న చెప్పినప్పుడు కాదు కదా. దైవభక్తి కరెక్ట్ ఉన్నప్పుడు ఇవన్నీ రాదు కదా. దేశభక్తి ఉంటే ఏమొస్తుంది? వాసు ఏం రాదు కదా. ఇవన్నీ నేర్పించేది ఎవరు? అమ్మ నాన్న, టీచర్లు. ఓకే, సో ప్రేమకు మూలం అక్కడ ఉంది. ఓకే సార్, ఒకటైతే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది బాగా. అంటే ఏంటంటే, అది రూమర్సో తెలీదు, కరెక్ట్ ట్రస్టెడ్ న్యూస్ తెలీదు, కానీ స్పానిష్ ఫుట్బాలర్ గావి అని అతనికి స్పెయిన్ ప్రిన్సెస్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాడని. నాకు ఒక ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ప్రిన్సెస్ అయినా నువ్వు ప్రిన్సెస్ అయినా నాకు వద్దు అని రిజెక్ట్ చేశాడని. అంటే ఇప్పుడు మీరు ఏమన్నారంటే, ఈ జనరేషన్లో అంతా ఉన్నదంతా కామం, వ్యామోహం, ఈ వేరే. ఐ మీన్ ఇది లవ్ లేదు, లస్ట్ ఎక్కువ ఉంది అన్నారు. మీరు అందరు అలాగే ఉన్నారంటే అలా వాళ్ళ కామం ఉన్న అలాగే ఉన్నారు, నాలాంటి వాళ్ళు ఇలా ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు బేసికల్లీ మీరు చాలా అంటే ఎక్కువగా బిజినెస్ మైండ్స్ లా కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు. లైక్ అంటే ఎక్కువ అభివృద్ధి చెందండి, డబ్బు సంపాదించండి, ఇవి కూడా చెప్తా ఉంటారు. మరి ఇప్పుడు ఈ కేసుని మీరు ఎలా చూస్తారు? అంటే స్పానిష్ ఈ ఫుట్బాలర్ ఉన్నాడు కదా, ఒక ప్రిన్సెస్ ని రిజెక్ట్ చేశాడు. ఒకవేళ చేసుకుని ఉంటే తను కింగ్ అయ్యేవాడు, ప్రిన్స్ అయ్యేవాడు. బట్ ఒక అమ్మాయి కోసం తను రిజెక్ట్ చేశాడు. ఒకవేళ చేసుకుని ఉంటే ప్రిన్సెస్ అయ్యేవాడు కదా, ప్రిన్స్ అయ్యేవాడు కదా. దీన్ని ఎలా చూస్తారు? అలా చేసి ఉంటే ఈరోజు మన ఇంటర్వ్యూ ఆయన పేరు చెప్పకపోతుంటే, పేరు చెప్పకపోతే డబ్బులు ఉంటాయి కదా. అలా చేసి ఉంటే, అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు అతని పేరు మేము చెప్పేవాళ్ళం కాదు. చరిత్రలో నిలబడిపోయాడు, తను అనుకుని చేయగలిగాడు కాబట్టి చరిత్రలో నిలబడిపోయాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు కొంతమంది చరిత్రలో నిలబడిపోతారు. ఎవరో రిమోట్ నొక్కితే వీళ్ళు పనిచేయట్లేదు. తన మనసుకు నచ్చింది చేశాడు కాబట్టి ఆయన ఇష్టం చేస్తున్నాడు. ప్రిన్సెస్కి ప్రిన్స్ అయితే వాడు ఇంట్లో పడి ఉండాలి. ఇప్పుడు ఫుట్బాల్ ఇష్టం తనుకుంటూ ఆడుకోవచ్చు ఆయన. సో ఈ chose his choice. కాబట్టి ఈజ్ లివింగ్ హిజ్ లైఫ్ యాజ్ ఈ లవ్. అంటే మనం ఏం చేయాలి సార్? మన జీవితాన్ని మనం ప్రేమించినట్టు బతకగలిగితే అంతకంటే పెద్ద గొప్ప వరం ఏం లేదు. వేరే వాళ్ళు ప్రేమించినట్టు బతికితే ఏమవుతుంది? యూఆర్ ఫుట్బాల్. అలా ఉండద్దు. లవ్
యువర్ లైఫ్ యాజ్ యూ లివ్. సో ప్రిన్సెస్ని చేసుకుని ఉంటే ప్రిన్సెస్ ఆడుకునేది ఫుట్బాల్, ఇప్పుడు ఈయన ఆడుకుంటున్నాడు ఫ్రీగా. ఇక్కడ అనుకుంటారు కాబట్టి చరిత్రలో నిలబడిపోయాడు కదా. యా Yeah, సూపర్. కాబట్టి అది ఎగ్జాంపుల్ తీసుకొని మన యూత్ కూడా ఏం చేస్తా, తనకు నచ్చిన పని చేయండి, అప్పుడు బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు కాన్ఫిడెన్స్, ఈ తరంలో ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, అంటే మంచిగా ధైర్యంగా పెరుగుతున్నారు ప్రతి ఒక్కరు. బట్ ఏంటంటే ఏది ఉండట్లేదంటే కన్సిస్టెన్సీ ఉండట్లేదు, పేషెన్స్ ఉండట్లేదు. కరెక్ట్ చెప్పారు. సో రెండు ఉండట్లేదు. ఆ రెండు ఉండాలంటే ఏం చేయాలి? ఆ రెండు ఉండని వాళ్ళు ఆ రెండు ఉన్న వాళ్ళ దగ్గర పనిచేస్తారు. అర్థమైందా? ఎవడైతే తనను వాడుకోడో తను ఇంకోటి వాడుకుంటాడు, తన మైండ్ వాడుకోవడం ఇంకోటి వాడుకుంటాడు. కన్సిస్టెన్సీ ఉన్నవాడు గొప్పోడవుతాడు. కన్సిస్టెన్సీ లేని వాళ్ళు మనకు కొంతమంది కావాలి ఫ్యూచర్లో, మనకు లేబర్ కావాలి కదా, మన అండర్లో పనిచేసే వాళ్ళు అలాగవుతారు. ఇదే కన్సిస్టెన్సీ పెంచుకుంటే టుమారో హిస్టరీ మేకర్ అవుతాడు కదా. అదే ఒక డిసిప్లిన్ ఉంటే హిస్టరీ మేకర్ అవుతాడు కదా. అది కావాలంటే యూత్ నేర్చుకోవాల్సింది ఎంజాయ్ చేయండి. అర్థం ఎంజాయ్ చేయండి, పిచ్చికి ఎంజాయ్ చేయండి. 9 గంటలు ఎంజాయ్ చేయండి రోజుకు. యూత్ అందరికి చెప్తున్నాను, 9 గంటలు ఎంజాయ్ చేయండి. ఏం చేస్తారో చేయండి, 8 గంటలు పని చేయండి. మీ జాబ్ కోసం పని చేస్తారా, చదువుకుంటారా, 7 గంటలు పడుకోండి. లైఫ్లో ఎంత సక్సెస్ కాదు వాసనం. సక్సెస్ అవుతావు. 7, 8, 9 పవర్ఫుల్ ఫార్ములా. 7 గంటలు పడుకో, 8 గంటలు పని చేయి, 9 గంటలు ఎంజాయ్ చేయి. ఐఎమ్ గివింగ్ మోర్ టైం ఫర్ ఎంజాయ్మెంట్. కానీ ఏం చేస్తాడు, 8 గంటలు ఎంజాయ్ చేస్తాడు, 9 గంటలు ఇంకేముంటుంది లైఫ్లో, బికమ్ లేబర్. దట్ ఈస్ ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేది ఏంటంటే రీల్స్లో పేషెన్స్ ఉందా నీకు, పేషెన్స్ లేదు అంటున్నారు కదా. సో చాలా మంది నేను ఆర్సీబీ ఫ్యాన్ అనగానే అయితే ఓకే పెళ్లి చేసుకుందాం అని అంటున్నారు. అంటే జస్ట్ రీల్ ట్రెండింగ్ అనమాట, రీల్ ఫార్మాట్. నిజంగా ఆర్సీబీ 17 ఏళ్ళ నుంచి కప్పుకోవట్లేదు. ఈసారి ఫైనల్కి వెళ్ళింది సార్, అందరూ రెడీగా ఉన్నారు. అంటే ఫస్ట్ ఫైనల్కి వెళ్ళిపోయిన టీం ఆల్రెడీ. సో ఈసారి ఒకవేళ కప్పు కొట్టుద్దేమో. సో ఒకవేళ ఆర్సీబీ ఫ్యాన్స్ ఉద్దేశించి ఆర్సీబీ టీం గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నేను ఆ టీం గురించి వీళ్ళు ఫ్యాన్ కాకర్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీంకి ఒక గోల్ ఉంది బాసు. గోల్ ఉన్నవాడు గోల్ కోసం పనిచేస్తాడు, గోల్ లేనివాడు గోల్ ఉన్నవాడి కోసం పనిచేస్తాడు. నువ్వు ఫ్యాన్ ఎందుకు కావాలి బాసు? అవసరమే వచ్చింది చెప్పు. ఫ్యాన్ ఎవరికి కావాలి చెప్పండి? సినిమా యాక్టర్లకు ఫ్యాన్ కావద్దు, హలో. సినిమా హీరోలకు ఫ్యాన్ కావద్దు. సినిమా హీరోలు మేకప్ ఒరిజినలా? మేకప్ తీస్తే మనిషి ఒరిజినల్ కనిపిస్తాడు. అసలు వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ వాళ్ళయా? కాదే. ఇప్పుడు జుట్టు ఒరిజినలా? 90% కాదే. డైలాగులు వాళ్ళయా? కాదే. కొన్ని యాక్షన్ వాళ్ళదా? కాదే. ఏంది వాళ్ళది? డమ్మీ. డైరెక్టర్ హీరో, ఈయన హీరో కాదు. హీరో అంటే ఎవరు తెలుసా? సైనికులు హీరోలు, పోలీసులు హీరోలు, డాక్టర్లు హీరోలు, అమ్మ నాన్న హీరో. ఇది కూడా అంతే. వీళ్ళు ఆ గేమ్ చూసి ఫ్యాన్స్ కాకర్లేదు. గేమ్ చూసి నేర్చుకో, నువ్వు నీ లైఫ్ గేమ్ ఆడు, అంతేగాని డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ ఫ్యాన్. క్రికెట్ నేను ఇంతవరకు చూడలే తెలుసా. నేను వేలాది మంది చూడనివ్వలే. నీ టైం అంతా వేస్ట్ చేసుకో. 11 మంది ఆడుతారు, 11 లక్షల మంది చూస్తారు. 11 కోట్ల మంది చూస్తారు, లక్షల మంది కాదు. ఆడేవాడికి ఓడినా డబ్బులు వస్తాయి, చూసేవానికి కలదలు వస్తాయి, డబ్బులు వస్తాయి. వాట్ నాన్ సెన్స్. 11 కోట్ల మంది పిచ్చి. నాకు అది చూస్తుంటే ఏమో తెలుసా, ఇప్పుడు నాకు గ్యారంటీ కామెంట్ నాకు అగెన్స్ట్ పెడతారు, నాకు తెలుసు. పెట్టుకొని ప్రేక్షకులను చూస్తుంటే ఏమైంది తెలుసా, ఆ మొహం కవలికలు చూస్తూ ఉంటాను. ఏదో మెంటల్గా పిచ్చి. సో ఆ 11 మంది ఆడుతారు కదండి, వాడు ఓడిపోయిన డబ్బులు ఇస్తారు. ఆకలి ఆడుకోండి, ఓడిపోయిన డబ్బులు ఇస్తానికి. ఆ టైం మీద నీ లైఫ్ మీద పెట్టవచ్చు కదా. తర్వాత తెలుసుకుంటాను ఎవరు గెలిచారు. గెలిచారు, ఓకే, దట్స్ ఇట్, అంతే అయిపోయింది కదా. 8 గంటలలో చూస్తూ బ్యాట్ టు బ్యాట్ టు బాల్ టు బాల్ చూసి టైం అంతా వెయిట్ చేసుకుంటారు. కాబట్టి డోంట్ బికమ్ ఏ ఫ్యాన్ టు ఎనీబడి. ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ ఫ్యాన్, బికమ్ టు ఆర్మీకి ఫ్యాన్ కండి, ఓకే. దేశానికి ఫ్యాన్ కండి, అమ్మ నాన్నకి ఫ్యాన్ కండి, టీచర్కి ఫ్యాన్ కండి, దట్స్ ఇట్. అంటే క్రికెట్ చూడరు, సినిమాలు చూస్తారా సార్ మీరు మామూలుగా? సినిమాలు రెగ్యులర్గా చూడను. ఏదైనా మంచిగా మీలాంటి వాళ్ళు చెప్తే చూస్తాను, ఒకటి బాగుందని చూస్తాను. నాది ఓటీటీ అనే గ్రూప్ ఉంది నా దగ్గర ఒకటి, వాట్సాప్ జస్ట్ 1022 మెంబర్స్ గ్రూప్లో. ఆ గ్రూప్లో నేను ఎప్పుడో ఫామ్ చేశాను. అందరూ ఓటీటీ చూసి వాళ్ళు పెడతారు, మంచి సినిమా దాంట్లో పెడతారు. ఇది బాగుందని చూసి చూస్తాను ఇంట్లో, నెంబర్ 1. తర్వాత సినిమాలు అంటే మావిడికి బాగా ఇష్టం. ఆమెతో పాటు నేను కూడా వెళ్ళాలి కదా, తప్పదు కదా, లేకుంటే ఏమవుతుంది అది మీకు తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు కదా. సో వెళ్తూ ఉంటాను. ఐ ఎంజాయ్ మూవీస్, బట్ ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ టు ఎనీ హీరో, దట్స్ ఇట్. ఇప్పుడు స్కామ్ 1992 అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, చాలా పాపులర్. చూసారా సార్? చూడలేదండి. ఇప్పుడు అదేంటంటే హర్షద్ మెహతా స్టోరీ. చాలా మోటివేట్ చేస్తాడు. అంటే ఎలా డబ్బు సంపాదించాలి. వచ్చింది అది సినిమా సిరీస్ వచ్చింది సార్. సిరీస్ సినిమా సినిమా కూడా వచ్చింది సార్. ఇది అయితే సిరీస్ నేను చెప్పింది అయితే. అది ఇది వచ్చింది కదా, ఈ అబ్బాయి రీసెంట్ సినిమా వచ్చింది, సినిమా కూడా వచ్చింది కదా దాంట్లో. బిగ్ బుల్ కాదు, లక్కీ భాస్కర్. అది చూశాను కూడా.
అది చూశాను. ఓకే, సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ సినిమాలు వస్తున్నాయి. చిన్నప్పుడు ఏంటంటే స్వయం కృషి అని ఒక సినిమా చూసాం. అంటే కష్టపడి ఒక వ్యక్తి చాలా ఇటుక పేర్చుకుని డబ్బు సంపాదించి కోటీశ్వరుడు అవుతాడు, మళ్ళీ లో క్లాస్ లో ఎలా బ్రతకాలి, భూమి మీద ఎలా బ్రతకాలని నేర్పిస్తాడు విలువలు. మీరు రెండు చూసి దేన్ని ఎక్కువ మోటివేట్ అవ్వాలి అసలు? అంటే ఇది మోటివేషనల్ కంటెంట్ అని ఫీల్ అవుతున్నారు చాలా మంది. నాకు రెండు నచ్చాయి. దాంట్లో మనకు కావాల్సింది ఏంది, స్వయం కృషి సినిమా తీసినప్పుడు చిరంజీవి గారి పొజిషన్ ఏంటి, ఇప్పుడు చిరంజీవి గారి పొజిషన్ ఏంటి, ఆయన స్వయం కృషి సినిమా తీస్తున్నప్పుడు సినిమా స్టోరీని తన జీవితానికి అన్వయించుకుండేమో, అందుకనేనా మెగాస్టార్ని పిలుస్తారు. ఓకే, అంత ఈజీ కాదు. ఆ సినిమా తీసే వాళ్ళందరూ కూడా స్టోరీని కూడా తన లైఫ్లో వాడుకుంటే గొప్పలు అవుతారేమో. మరి ఇటువంటి సినిమాలు చూసే వాళ్ళు ఏమవుతారు నాకు తెలియదు. కాబట్టి నీతి తీసుకోండి, దానికెళ్ళి చెడు తీసుకొని చెప్పాను కదా, మంచి రావాలని చెడు వదిలిపెట్టాలి. ఇది కూడా అంతే, మంచి తీసుకుంటే బెస్ట్. నేను లక్కీ భాస్కర్ సినిమాలో నాకు ఒక మంచి సీన్ అండి, మీకు ఏం నచ్చిందో నాకు తెలియదు. అబ్బాయిని జాబ్ నుంచి తీసేస్తా అంటే అప్పుడే అరిచేసి బాత్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని ఏం తెలియనట్టు వస్తాడు. స్థిత ప్రజ్ఞత ఎంత బాగుంది కదా, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం. అలా కంట్రోల్ చేసుకుని ప్రాబ్లం ఉంటుందా? అది యాక్షనే, బట్ ఆ సీన్ నాకు నచ్చింది. అలా ఉండాలి, అలా ఉండాలి. అదే నాకంతే పెద్దగా లేదు. 2 సెకండ్లు బయటకు వచ్చి కామన్గా ఉంటాడు కదా మనిషి. అలా కామన్గా ఉంటే గొడవలు ఎందుకు అవుతాయి, ఫైటింగ్లు ఎందుకు అవుతాయి, డైవర్స్ ఎందుకు అవుతుంది, సూసైడ్లు ఎందుకు అవుతాయి, అన్నిటికీ అదే కదా కారణం. బిజినెస్ లాస్ ఎందుకు అవుతుంది, ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. కోపంతో పార్ట్నర్షిప్ ఎందుకు విడిపోతుంటారు, ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. బ్రేకప్లు ఎందుకు అయితే ఇందుకే. అడ్జస్ట్ చేసుకుంటే అండర్స్టాండ్ చేసుకుంటే కాదు కదా. అలాంటి మంచి విషయాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ జనరేషన్లో అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. బట్ సెల్ఫ్ గోల్స్ ఒకటి ఉంటాయి. అంటే నేను ఇది అవ్వాలి, అది అవ్వాలని కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. లైక్ ఇందాక చెప్పుకున్న ఆ విజేత అలాంటి సినిమాలు లాగా కొన్ని సాక్రిఫైస్లు చేయాల్సి వస్తుంది. సో రెండు బ్యాలెన్స్ చేయాలంటే యువతకి మీరు ఎలా చెప్తారు అసలు? బస్ నువ్వు అన్న దాని ప్రకారం గోల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. మేము పర్సనల్ ఎలిమెంట్ చెప్పే గోల్ ఏం తెలుసా, ఫస్ట్ నీ సెల్ఫ్ గోల్. సెల్ఫ్ గోల్ ఏంది, హెల్త్ కూడా వస్తుంది. హెల్త్, నేను నా గురించి, నా ఆరోగ్యము. రెండోది నా వెల్త్ గోల్, అంటే నా డబ్బు లేకుంటే ఏదైనా వేస్టే బాస్. మూడోది నా ఫ్యామిలీ, నా కుటుంబం బాగుండాలి, అమ్మ నాన్న బాగుండాలి, భార్య పిల్లలు బాగుండాలి, కుటుంబం గోల్. తర్వాత సొసైటీ గోల్, సమాజం గోల్. తర్వాత దేశం గోల్, కంట్రీ గోల్. తర్వాత స్పిరిచువల్ గోల్. ఈ గోల్స్ ఉన్నప్పుడు ఆ మనిషి హ్యాపీగా ఉంటాడు. ఫస్ట్ సెల్ఫే అన్నిటి ఫౌండేషన్. నేను బాగుండాలి కదా, నా హెల్త్ బాగుండాలి కదా, దేవుడి తర్వాత లాస్ట్ చెప్పాను. ఓకే, సేవ తర్వాత చెప్పారు, దేశం తర్వాత చెప్పాను. ఫస్ట్ అన్ని బాగుండాలి. ఈ గోల్స్ కనుక ఎవరైతే ఫాలో చేస్తారో దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ పీపుల్. గోల్ ఉంటే గోల్ కోసం పనిచేస్తారు, గోల్ లేకుంటే గోల్ ఉన్నోడు కోసం పనిచేస్తారు. బట్ యూ షుడ్ హ్యావ్ ఎ గోల్, స్మార్ట్ గోల్ ఉండాలి. సో ఇప్పుడు ఇది ఎంత పాయింట్లో ఒకటైతే మీరు ఏం చెప్తున్నారంటే క్లియర్గా అదే ఐ మీన్ నీకు ఒక గోల్ ఉంటే నీ కోసం పనిచేస్తావు, లేదంటే వేరే వాడికి పనిచేస్తావు. నువ్వు వాడకపోతే వేరే వాడు ఉపయోగించుకుంటాడు. ఇలాంటి పదాలన్నీ బాగున్నాయి అంటే. బట్ ఇప్పుడు అందరూ కూడా ఎవరికాడు ఇండివిజువల్గా బ్రతకాలనుకుంటే టీం వర్క్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మీరున్నారు, మీకు కార్ డ్రైవర్ ఉంటాడు, మీకు కార్ డ్రైవర్ ఎక్కడి నుంచి వస్తాడు బేసిక్గా మాట్లాడుకుంటే. అంటే మరి అది ఎలా అవుతుంది సార్? మీరు చెప్పినట్టు అందరూ కూడా ఎవరికాడు ఇండివిజువల్గా బ్రతకాలి. చాలా కరెక్ట్. నా దగ్గర ఒక కార్ డ్రైవర్ 2 నెలల కంటే ఎక్కువ ఉన్నాడు. మోటివేట్ చేస్తారా? సొంత కార్లు కొన్నారు, దుబాయ్కి వెళ్ళిపోయారు, బిజినెస్లు పెట్టుకున్నారు, చెరుకు బండి పెట్టుకున్నారు, వ్యవసాయంకి వెళ్ళిపోయారు. ఫస్ట్ డే రాగానే నా మాటలను వింటా ఉంటాడు, నా ఫోన్ అని వింటూ ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా పని చేద్దామని చెప్తాను నేను. జాబ్ చేద్దామని చెప్తాను ఓపెన్గా. నేను నీకు తెలివినప్పుడు జాబ్ ఎందుకు చేయాలని 100% అన్నట్టుగా 16 డ్రైవర్ పనిచేస్తున్న దగ్గర. సో అది రకంగా మంచిదే కదా. ఐ మోటివేటెడ్ దిస్ మెనీ పీపుల్, ఐ విల్ మోటివేట్. నేను చేస్తాను. వ్యవసాయం చేసుకోమని చెప్తాను, పని చేసుకోమని చెప్తాను. ఎందుకు ఒకటి దగ్గర పని చేయాలి? పని చేసే కెపాసిటీ ఎప్పుడు ఉండాలి తెలుసా? పని ఎప్పుడు చేయాలి తెలుసా? ఆ పని నేర్చుకున్నప్పుడు. నేను కూడా 84, 85, 86లో ఐ వర్క్ విత్ వన్ మార్వాడి కంపెనీ. మనిషి నన్ను ఎలా వాడుకుంటూ నాకు బాగా తెలుసు. ఓకే, అక్కడ పని చేశాను కాబట్టే ఇప్పుడు నాకు పని విలువ తెలిసింది. పని కోసం పని చేయించాలి, పని నేర్చుకొని పని చేయించుకోవాలి. పని నేర్చుకొని నువ్వు పని తీసుకో, పని పెట్టుకో, అప్పుడు పార్ట్నర్షిప్ తీసుకో, 10 మందిని డెవలప్ చేయి, నువ్వు డెవలప్గా. కానీ అసలు పనిలో ఉన్నదంటే ఒప్పుకోను. ఫర్ ఎగ్జాంపుల్ ఏం పేరు గూగుల్ CEO పేరు సుందర్ పిచాయ్, ఆయన కూడా పనుడే కదా. అదే నేను అనింది కదా. మైక్రోసాఫ్ట్ సత్యానాథన్. చేస్తే అలాంటి జాబులు చేయి, చేస్తే అలాంటి జాబులు చేయి. ఎంతమంది? 100 మంది లేరు. అలాంటి వాళ్ళు 100 మంది కంటే ఎక్కువ లేరు. అలాంటి జాబులు చేయి. ఇదేందండి 30,000 రూపాయలు ఏందండి? సారీ, ఇక్కడ మన మిత్రులు వింటున్నారు, ఫీల్ అవుతారు. 30,000 ఏందండి? 30,000 పర్ మంత్ అంటే రోజుకు 1,000 రూపాయలు. అడ్డం మీద కూలికి అంతకంటే ఎక్కువిస్తారు. ఏం బతకండి? నేను బీటెక్ ఏంది, BA ఏంది, ఇంటర్మీడియట్ ఏంది, ఏది చదువుకొని 30,000 పనిచేస్తారు. ఎందుకు ఏం చేయాలండి? ఈ బతుకు తర్వాత రాదు. ఈ కంపెనీ వాడు మనం వాడుకుంటున్నాడంటే కంపల్సరీ మనం వీక్ అవుతున్నాం. అక్కడ నేర్చుకోండి, ఇక్కడ నేర్చుకోండి, ఈ యాంకరింగ్ నేర్చుకోండి, మీరు ఈ పని నేర్చుకోండి, మీరు సొంత ఛానల్ పెట్టుకోండి. మీరు చెప్పారు కదా.
యా చేయండి, నేను వద్దనను. ఎందుకంటే నేను వద్దను, బట్ వర్క్ నేర్చుకోవడానికి పని చేయండి. ఇవి వెళ్ళిపోతారు. నేను మా సంస్థకు చెప్పుకున్నాను, నేను జాబ్ చేస్తాను, ప్లీజ్ దయచేసి పీకేకండి. నేనేం మోటివేట్ అవ్వలేదు, బట్ ఇది మోటివేట్ అయ్యానండి. నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాను, నెక్స్ట్ మంత్ మాత్రం మీరు ఏమైనా మానేస్తే మాత్రం నెంబర్ 1 నేను జాయిన్ అవుతాను. 2 నెలల్లో నేను కూడా ఎక్కడో చోటుకి వెళ్తాను. ఇప్పుడు మీరు మీ యజమానికి ఏం చెప్పారు? మీరు ఒప్పుకున్నారు, ఇప్పుడు వెళ్ళిపోతాను ఒప్పుకున్నారు మీరు. వెళ్ళిపోతాను ఒప్పుకున్నారు మీరు. గ్యారెంటీ వస్తా. మీరు ఆ కార్ డ్రైవర్గా రాక్కర్లేదు, నా వీడియోలు చూస్తారు మీరు, జస్ట్ వీడియోలు వాచ్ చేస్తారు. ఎంతమంది అండి, ఎంతమంది రిజైన్ చేసేసారు. అంటే అందరిని చేయమంటలేను, మీకు ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు చేయండి. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేస్తారా, డోంట్ క్విట్. మీ మిగతా టైం ఏం చేస్తుంటారు? బిజినెస్ చేయండి, మీ ఆవిడ పేరు మీద బిజినెస్ చేయండి, ఏదైనా ఆలోచించండి. ఏం చేయకుంటే సమాజ సేవ చేయండి, కానీ ఖాళీగా ఉండొద్దు అంతే. ఏదైనా చేయాలి, అవకాశాలు ఉన్నాయి, బోల్డ్ అని అవకాశాలు ఉన్నాయి. మంచిగా ఉందనుకోండి బయటకు వచ్చేసేయండి. ఇప్పుడు మన ఒక మినిస్టర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో, ఒక మినిస్టర్, ఆయన చిన్న ట్యూషన్ టీచర్ ఒకప్పుడు. ఓకే, ట్యూషన్ టీచర్ నుంచి మినిస్టర్ అయ్యాడు. ఓకే, ఎవరి చరిత్రను చూసుకోండి, జాబ్ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు అయినట్టుగా ఎక్కడ ప్రూఫ్ లేదు. ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ ట్రాప్ బాస్, ట్రాప్. ఎంప్లాయ్మెంట్ ట్రాప్ పెట్టి బయటకు వెళ్ళాం. ఆ మంత్లీ శాలరీ చూసినాక బయటకు వెళ్ళాం, కంఫర్ట్ చూసినాక బయటకు వెళ్ళాం. అక్కడ లైఫ్ కంట్రోల్ వెనక చూస్తే ఏముంటుంది? ఏముండదు. అలా అయిపోతుంది బాస్. దట్ ఈస్ కాల్ ఎంప్లాయ్మెంట్. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎంప్లాయ్మెంట్, టు గెయిన్ ఎక్స్పీరియన్స్ ఎంప్లాయ్మెంట్, బట్ స్టార్ట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్. నేను 100 ఐడియాలు ఇస్తాను ఎలా పని చేయాలో. యా, సూపర్. సో ఓకే, అంటే ఇప్పుడు ఈ యూత్లో ఎక్కువగా వచ్చేది ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది అవుతుంది సార్. స్ట్రెస్ ఒకటి, ఈ ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అంటే మేబీ బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్ అని కొంతమంది అంటారు, ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటారు, ఈ సోషల్ మీడియా వల్ల అంటారు, ఏదో అంటారు. బట్ మీరు ఏమైనా సొల్యూషన్ చెప్పగలరా? సోషల్ మీడియా నేను వాడుకుంటా. ఓకే, నాకు కావాల్సింది చూస్తాను, నాకు కావాల్సింది తీసుకుంటాను, నాకు కావాల్సింది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇస్తుంటుంది. ఓకే, సో ఐఎమ్ యూజింగ్, నన్ను వాడుకుంటేది. నిద్ర అన్నారా, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇంతకుముందు చెప్పాను 7, 8, 9, 7 గంటలు పడుకోకుంటే మెంటల్ పేషెంట్లు అవుతారు. యూ హ్యావ్ టు స్లీప్. మీరు చెప్పిన దాని ప్రకారం మనం ఇప్పుడు చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళ కింద ఎన్ని గంటలు పడుకుంటే ఒకసారి కామెంట్ కొట్టండి చూద్దాం. మీరు 4, 5 అంతే. పడుకుందామని పడుకుంటాడు 11 o'clock. పడుకున్న తర్వాత టిక్ మన సౌండ్ వస్తుంది, ఫోన్ తీస్తాడు, రుద్దుతాడు. మోడీ గారా మాట్లాడి, చంద్రబాబు నాయుడా, రేవంత్ రెడ్డా, కాదే, టైం అంతా వెయిట్ చేస్తుంటారు. అలా వెయిట్ చేయొద్దు, పడుకోవాలి. పడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, బాడీ రిపేర్ అవుతుంది. స్ట్రెస్ రావడానికి కారణం సరిగ్గా నిద్ర లేకపోవడం, స్ట్రెస్ రావడానికి కారణం సరిగ్గా నవ్వకపోవడం. చిరునవ్వుతో ఉంటే లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది, ఆరా ఉంటుంది, చుట్టుముట్టు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అది ఉంటే చాలా బాగుంటుంది. అందుకని స్ట్రెస్ అనేది 17 రకాల మేజర్ డిసీజెస్కు మూల కారణం. 17 రకాల, ఇంక్లూడింగ్ క్యాన్సర్ ఆల్సో. 17 రకాలు. ఎందుకు స్ట్రెస్? అవసరమే లేదే. ఒక స్ట్రెస్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎందుకు స్ట్రెస్ వస్తుంది చెప్పండి మీరు. ఎందుకు స్ట్రెస్ వస్తుంది? అంటే పని ఒత్తిడి. ఇంకోటి ఇంకొకటి పని ఒత్తిడితో ఎవరికి రావట్లేదు స్ట్రెస్, వదిలిపెట్టాను కానీ మీరు చెప్పండి. రిలేషన్షిప్ పని ఒత్తిడితోని స్ట్రెస్, పని చెప్పేవాడిని స్ట్రెస్ వస్తుంది. ఓకే, చెప్పండి. ఇంకా ఓకే, ఈ రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ బ్రేకప్. ఎందుకంటే రోజు 50 ఫోన్లు వస్తుండే నాకు. రోజు 50 సార్లు బ్రేకప్ అవుద్ది అన్నట్టు చెప్పారు సార్ మీరు. ఫోన్ చేస్తే నాకు ఇప్పుడు నా నంబరు చాలా ఈజీగా అవైలబుల్ అనుకో. గూగుల్లో గంపనాక్షరం కొడితే గూగుల్ దొరుకుతుంది, ఎవరికి దొరకదు. నేను ఓపెన్ పెట్టిస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయమంటాను. సార్ అంటాడు, అయిపోయింది చెప్పండి. నేను సార్ అమ్మాయి ఏమైందా సార్, 3 సంవత్సరాల ఫ్రెండ్షిప్ సార్ అంటాడు. ఏమైందిరా బాబు అంటాడు. సార్ అమ్మాయి బ్రేకప్ చెప్పింది. కంగ్రాచులేషన్స్ అంటా నేను. ఏమైందిరా కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకు కంగ్రాచులేషన్ అంటే, అయిపోయింది, హ్యాపీ, ఫినిష్, యూ కెన్ స్టార్ట్ న్యూ లైఫ్. న్యూ లైఫ్ అంటే కొత్త అమ్మాయిని ట్రై చేసుకోమని చెప్తున్నారు. అనుభవించాడు కదా, కొత్త అమ్మాయి మళ్ళీ 3 ఏళ్ళు పోతుంది. ఓకే, న్యూ లైఫ్ స్టార్ట్ చేయి. నీకు అనుభవించావు కదా. ఒకవేళ సార్ నీకు తెలుసు సార్, అమ్మాయిని చాలా ఇష్టపడతాను సార్. ఈ మధ్యలో అబ్బాయిలు రావట్లేదు, అమ్మాయిలు ఎక్కువ వస్తుందని ఇట్లా. ఏది అమ్మాయిలు బ్రేకప్ ఎక్కువ వస్తున్నాయి, అమ్మాయిలకు అబ్బాయిలు బ్రేకప్ ఎక్కువ వస్తున్నాయి నాకు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు బాగా అవ్వచ్చేది. ఇలా చాలా ఇబ్బందిగా ఉన్నా సార్ అంటే నేను చెప్పాను, ఒకవేళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమేది సార్ అంటాడు. ఏమేది అప్పుడు బ్రేకప్ చేస్తే ఏమేది? అదేదో మంచి జరిగింది కదా, ఇప్పుడే అర్థం చేసుకున్నాను కదా సార్. ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు, ఎంజాయ్ ఫెస్టివల్. సో ఏమవుతుందంటే, ఇప్పుడే అర్థం కాని వాళ్ళు తర్వాత ఏం అర్థమవుతారు. కాబట్టి బెటర్ అని అట్లా కన్విన్స్ చేసి వాళ్ళను ఆ ప్రాబ్లం నుంచి బయట తీసేసి ఈ కాన్సన్ట్రేషన్, అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ ఎంత పెట్టావో అదే కాన్సన్ట్రేషన్ పని మీద పెట్టు. అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది, ఏరా నన్ను చూడట్లేదు అంటది. ఎందుకు? నువ్వు డబ్బు సంపాదిస్తావు కాబట్టి, నువ్వు గట్టిగా ఉన్నావు కాబట్టి. ఈ ఎంబడిపడి తిరుగుతుంటే ఏమొస్తుంది? ఏం రాదు. ఎంబడిపడి తిరగాలంటే డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే
పనిని ప్రేమించాలి. పని ప్రేమిస్తే అమ్మాయి ప్రేమిస్తారు, అబ్బాయి ప్రేమిస్తారు, 10 మంది ప్రేమిస్తారు, చుట్టాలు ప్రేమిస్తారు, బంధువులు ప్రేమిస్తారు, ప్రేమ పెరుగుతుంది. ఒక అమ్మాయి మడితే అందరు దూరం అవుతారు, ఒక అబ్బాయి మడితే అందరు దూరం అవుతారు. ఎప్పుడు తిరగాలి తెలుసా? అమ్మాయి మడి ఒక 23 ఏళ్ళ వయసు, 22 ఏళ్ళ వయసు, ఇద్దరు బాగా సంపాదిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, అప్పుడు తిరగండి, ఏమైనా చేసుకోండి. ఈ 16 ఏళ్ళలో అయింది, 17 ఏళ్ళు అయింది, అవి అర్థం కాని లవ్. అది లవ్ అంటారు, అది నేనేమంటున్నా వ్యామోహం అంటారు. వ్యామోహం అన్నారు. ఓకే, బట్ అంటే కొన్ని కాకపోతే మీరు చాలా బాగా చెప్తున్నారు. బట్ కొన్ని మోటివేషనల్ మెటాఫర్స్ వింటా ఉంటాను సార్. లైక్ ఎలాగంటే ఆగిపోయిన గడియారం అంటారు. ఆగిపోయిన గడియారం కూడా 2 సార్లు సరైన సమయం చూపిస్తుంది అంటారు. ఇప్పుడు అది ఏ టైంలో 3ంటికి ఆగిపోయింది అనుకోండి, ఫర్ సపోజ్ నేను 3ంటికి అలారం పెట్టుకుని లేచి చూసి సరైన సమయం చూపించింది అని అనుకోవాలండి. అది ఒక ఎగ్జాంపుల్ అండి, ఫేక్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు వాడు ఎవడో చెప్పాడు, నీకు నచ్చింది, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాను? ఇప్పుడు చెప్పాడు, నేనేవాడికి నచ్చింది, నాకు నచ్చలే, వై షుడ్ ఐ కేర్ ఫర్ దట్? ఓకే, ఆగిపోయిన గడియారం కాదు, పనికిరాని చెత్త కుప్ప కూడా బాగానే ఉంటుంది. పనికిరాని చెత్త కుప్ప కూడా బాగానే ఉంటుంది, దాంట్లో నుంచి బయోగ్యాస్ వస్తుంటుంది. చూస్తూ కూర్చుంటామా చెత్త కుప్పను? అది కాదండి, ఎవడికి నచ్చింది వాడు మాట్లాడుతూ ఉంటాడు, మనకు నచ్చిందని తీసుకోవాలి, అంతే. కరెక్ట్. సో ఒక పూరి జగన్నాథ్ చెప్పిన మాట సార్ ఇది కూడా, జీవితం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే సంకన ఆగిపోయిన తర్వాతే అనే మాట అంటాడు. అంటే నేను నార్మల్గా అడుగుతున్నాను, ఈ రోజు మిమ్మల్ని మీరు ఎంతమందిని నవ్విస్తున్నారు, మీకు మంచి మీరు సైకాలజీ చేశారు, ఎంతో మంది మెదడుని చదవగలరు, కాసేపు మాట్లాడితే నాకు తెలిసి నేను నా మైండ్ స్టేట్ ఎలా ఉందో కూడా మీకు తెలుసు. సో మీకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. మీరు ఇంత జీవితాలను చదివేసిన మీరు ఏదైనా మీకు కూడా ఇలాంటి సందర్భం ఎదురైందంటే, మీకు కూడా ఇలాంటి స్టేట్ చెప్పాను కదా, ఏం చేయాలి తెలుసా? అక్కడ ఏముంది మీ దగ్గర చిన్న ఐటమ్ చూపించండి కదా. ఫోన్ ఉందండి, ఫోన్ ఎంత బరువు ఉంది ఫోను? దర్శనం ఇలా పట్టుకో, ఇలా పట్టుకో, 150 grams ఉంటుంది. ఇలా పట్టుకో, ఒక హాఫ్ అన్ అవర్ పట్టుకో. ఏమైంది అంటే హాఫ్ అన్ అవర్ అనగానే నాకు అర్థమైపోయింది. కెన్ యూ హోల్డ్ లైక్ దట్? నో సార్, వై? కష్టం సార్, అంతసేపు కష్టం, అంతే కదా. 150 గ్రాములని హాఫ్ అన్ అవర్ పట్టుకోలేకపోతున్నాను, పనికిరాని ఏదో పూరి జగన్నాథ్ మాటలు పట్టుకొని లైఫ్ అంతా పాడింది చేసుకుంటే బాసు. పూరి జగన్నాథ్ గారు ఆయన కోసం చెప్పుకున్నాడు, నువ్వు ఆయన పట్టుకోవాల్సిన అవసరం లేదు. నచ్చిందా తీసుకో, ఓకే. ఇప్పుడు పూరి జగన్నాథ్ అభిమానులందరూ మనకి కామెంట్ కొడతారు, ఆయన ఫిలాసఫీని ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది. కొట్టని, నేనేమంటే తెలుసా, ఆయన ఇష్టం అని చెప్పిండు బాసు, నీ ఇష్టం నువ్వు చెయ్యి, అంతేగాని అని చెప్పిండు కాబట్టి ఇలా చేయని మళ్ళీ అన్ని సినిమాలు అని సక్సెస్ అయినాయా? కాలే కదా, అంత గొప్ప మనిషి కదా. సో నేనేమంటే తెలుసా, దే ఆర్ గుడ్ డైరెక్టర్, దే ఆర్ క్రియేటివ్ డైరెక్టర్స్, దే హ్యావ్ గుడ్ డైలాగ్స్. ఓకే, లెట్ దెమ్ సే వాట్ ఎవర్ యూస్ఫుల్, టేక్ ఇట్ అవుట్. మంచిగా తీసుకోవాలి, అంతేగాని ఫాలో చేయొద్దు. ఫాలో ఎవరు చేయాలి? మన కాన్షియన్స్, మన మైండ్, మన హార్ట్ ఫాలోగా ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్ఫుల్. ఫెయిల్ అయినాం అనుకో 4 దెబ్బలు కొడతారు, సక్సెస్ అయింది అనుకో 4 చప్పట్లు కొడతారు, 2 లాభమే. ఓకే, ఇంగ్లీష్ మాట్లాడావు, తప్పు మాట్లాడావు, ఏం చేస్తారు? తిడతారు. బాగా మాట్లాడావు, ఎస్ అంటారు. అంటే ఈ 2 మనకి లాభం కదా. మంచి చేసినా లాభమే, చెడు చేసిన లాభం. చెడు ఎందుకు చేయకూడదు తెలుస్తుంది. ఇది కూడా అంతే బాస్. డోంట్ ఫాలో ఎనీవన్, ఫాలో యువర్ సెల్ఫ్. ఓకే, సో డెసిషన్ మేకింగ్ విషయానికి వస్తే, అంటే ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం అనేది అది చాలా అనుభవం ఉండాలి. తీసుకోవడానికి చాలా, అంటే విత్ ఇన్ 5 minutesలో అటు ఇటు షఫల్ అవుతున్నారు. అంటే ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఫస్ట్ ఇది అంటాడు, కాసేపటికి మళ్ళీ మైండ్ మారిపోతుంది, ఇది అంటాడు. సో దీని గురించి ఏం చెప్తారు? ఎగ్జాంపుల్, ట్రాఫిక్ సిగ్నల్ ఉంది బాస్. ట్రాఫిక్ సిగ్నల్కి వెళ్ళి ఏం చేస్తారంటారు, రెడ్ నుంచి ఎల్లో రాకముందు వెళ్ళిపోతారు కొంతమంది. ఓకే, కొంతమంది రెడ్ని ఎల్లో అయ్యి గ్రీన్ అయినా కదలరు కొంతమంది. ఓకే, కొంతమంది గ్రీన్ రాగానే స్టార్ట్ అవుతారు. అందరు ఒక రకంగా ఉంటారండి. ఓకే, కొంతమంది నిర్ణయాలు టక్కున తీసుకుంటారు, ఫెయిల్ కావచ్చు. కొంతమంది నిర్ణయాలు టక్కున తీసుకుంటారు, సక్సెస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో అండి, ఒక రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ కొనడానికి జస్ట్ 22 ఏళ్ళ క్రితం వెళ్ళాను. అప్పుడు నన్ను అడిగింది 6,70,000 రూపాయలు అడిగారు. నా దగ్గర 4 లక్షలు ఉన్నాయి. మిగతా డబ్బు అప్పు చేయడం ఇష్టం లేక ప్లాట్ వదిలిపెట్టాను. ఆ ప్లాట్ ఇప్పుడు 6 కోట్లు. నేను తప్పు చేశాను కదా, తప్పు చేశాను. అదే అప్పుడు ధైర్యం చేసి ఉంటే సక్సెస్ అయ్యాను కదా. సక్సెస్ కాలే. 6 లక్షలు ఇక్కడ, 6 కోట్లు ఇక్కడ, టాకింగ్ బట్ కోకాపేటలో. సో అక్కడ తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు ఏం చేయాలి తెలుసా, అలాంటి టైంలో నేనేం తప్పు చేసినా నా నిర్ణయం తీసుకున్నాను. 10 మందిని అడిగేదండి, అన్నగారు ఇక్కడ కోకాపేటలో ల్యాండ్ వచ్చింది, నేను తీసుకోవచ్చా? అడిగిన తర్వాత ఎవరో చెప్తారు, ఆ కోకాపేటలో ఏం ల్యాండ్ ఉంచేసి నేను తీసుకున్న నిర్ణయాలు 6,70,000 బదులు ఒక 3 రోజుల తర్వాత 7 లక్షలు కావచ్చు. కొన్నా ఇప్పుడు నాకు 70 కోట్లు ఉండేది ప్రాపర్టీ. అంటే కొంతమంది సలహాలు తీసుకోవచ్చు.
ఇప్పుడు మన వీడియోలు ఉన్నాయి వాస్, అన్నీ కూడా ఉచితమైన సలహాలే, అన్నీ చూడవచ్చు, అందరూ ఫాలో కావాలేదు, వాళ్ళకి నచ్చింది తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. అంతేగాని ఎవరో వెంబడి మనం నడవద్దు. నిర్ణయాలు అనేది ఆకస్మిక నిర్ణయాలు పనికిరావు, లాంగ్ నిర్ణయాలు పనికిరావు. దాన్ని ఆలస్యం అమృతం విషం అంటారు. అంత లాంగ్ కూడా పనికిరాదు. దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ తీసుకోవాలి. పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి చెప్పండి? అది మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, ఎప్పుడు చేసుకోవాలి? కొంచెం కష్టమైన కష్టమైంది, అది నిన్న అడుగుతున్నాను. ఎప్పుడు చేసుకోవాలి? ముదిరిపోయిన చేసుకోవాలా? సెటిల్ అయిపోయాం మనకంటే మనకు కాదు, నీకు మనకు ఓకే. ఎప్పుడు చేసుకోవాలి? ఎప్పుడంటే నేను ఒక కుటుంబాన్ని పోషించగలను అనే నమ్మకం వచ్చింది. ఎప్పుడు వస్తుంది పోషించేది? అంటే వచ్చే ఆదాయం బట్టి. ఎప్పుడు ఆదాయం వస్తుంది? పని చేసిన ఏమైతే తెలుసా, నాకు చాలా బాధగా ఉంది. 35 ఏళ్ళ వరకు పెళ్ళి లేవు, పెటాకులు లేవు. ఆడు 35 ఏళ్ళు పెళ్లి చేసుకొని ఏం చేస్తాడు? ఏం చేస్తాడు అంటే, సారీ టు సే దిస్ బట్ ట్రూ ఇట్స్ హ్యాపెనింగ్. అమ్మాయిలు కూడా అంతేనండి. నేను క్యారీర్ అంకుల్, క్యారీర్ అంకుల్. ఏం క్యారీర్ అంకుల్? ఇంకా క్యారీర్ అంటే క్యారీర్, సైకిల్ ఇంకా క్యారీర్. ఏం క్యారీర్? నువ్వు పెళ్లి చేసుకుంటే క్యారీర్ సెట్ అవుతుంది. 23 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నావు అనుకో, అది కరెక్ట్ ఏజ్, సూపర్గా ఉంటుంది. ఓకే, అన్ని రకాలు బాగుంటుంది, లైఫ్ తెలుస్తుంటుంది, మంచి తెలుస్తుంది, చెడు తెలుస్తుంటుంది. భార్యాభర్తలు కలిసి పని చేసుకొని అద్భుతంగా చేసుకోవచ్చు కదా. అప్పుడు 30 ఏళ్ళకి 2 పిల్లలు పుడతారు, ఒకడు 50 ఏళ్ళకి 2 పిల్లలు పెద్దగవుతారు. వీడు 35 ఏళ్ళు పెళ్లి చేసుకుంటే వీనికి పిల్లప్పుడు పుట్టాలి, ఆ సంతాన సాఫల్య కేంద్రాలకు బతికించాలి, గల్లీకు ఫర్టిలైజర్ సెంటర్ వచ్చింది, వీడు పిల్లలను కన్నాడు అనుకో, 45 ఏళ్ళకు వాని కొడుకు ఇంత పుడుతుంటాడు, అప్పుడు ఎల్కేజీ తీసుకెళ్తుంటాడు. వీడు 50 ఏళ్ళకి వచ్చాడు ఆగిపోతాడు. వాట్స్ హ్యాపెనింగ్? క్యారీర్. నిజమండి, చాలా బాధ అనిపిస్తుంది. నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి? నచ్చినప్పుడు తీసుకోవాలి. అమ్మాయిని చూశారు, బాగుంది కదా, ప్రపోజ్ చేసేయాలి, పెళ్లి చేసుకోవాలి, ఫినిష్. అంతే, రాగోదే ఉండదు ఇక్కడ. చేసుకోవాలి, ఫినిష్ అయిపోయింది, ఫినిష్. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలి, ఇద్దరు కలిసి పని చేసుకోవాలి, ఇద్దరు కలిసి పిల్లలు కనాలి, హ్యాపీగా వాళ్ళ అమ్మనాన్ని బాగా చూసుకోవాలి. ఎవరు అమ్మనాను? అమ్మాయి వాళ్ళ అమ్మనాను, అబ్బాయి వాళ్ళ అమ్మనాను, ఇద్దరు అమ్మనాను. సో ఇప్పుడు ఈ లోపాలన్నీ చూసుకుంటుంటే ఇంతకుముందు అనేవారు చెట్టు ఒకటే పండు ఒకటే అవ్వదని. బికాజ్ పేరెంటింగ్ నుంచే. ఇప్పుడు మన చిన్నప్పుడు ఒక వ్యక్తిని పొగడాలంటే ఒక అబ్బాయిని మీ తల్లిదండ్రులు ఎవరైనా అడిగేవారు, సంస్కారం నేర్పించారు ఇలా అనేవారు. ఇప్పుడు కూడా మనం లెక్కేసుకుంటే పేరెంటింగ్ లోనే ఎక్కడో మిస్టేక్ ఉంది చాలా. సో 90% చెప్పండి, పేరెంటింగ్ చెప్పండి. అంటే సరైన పేరెంటింగ్ ఎలా ఉండాలి అసలు ఇప్పుడు ఈ జనరేషన్? 2 గంటలు పడుతుంది. 2 గంటలు పడుతుంది షార్ట్గా. అంటే పిల్లలను పెంచడం పేరెంట్స్కి రావట్లేదు. దయచేసి ఈ కామెంట్ చూసి తిట్టినా సరే, మీకు పిల్లల పెంపకం రావట్లేదండి. ఈ అమ్మ ఒక బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతే ఎక్కడికి? ఆఫీస్కు. నాన్న బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతారు ఎక్కడికి? ఆఫీస్కు. అబ్బాయి బ్యాగ్ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి? స్కూల్కు. ఇంకా 3 బ్యాగులు బయటికి వెళ్ళాయి. ఎప్పుడు కలుస్తారు? సాయంత్రం 6 గంటలకు ఆమె అడ్డం పడుతుంది, ఈయన 6 గంటలకు ఈయన అడ్డం పడతాడు, వాడు చడమడి. ఏముంది అక్కడ? అంటే వాళ్ళు మిమ్మల్ని చూసి మోటివేట్ అయ్యి సంపాదించాలని చెప్పి వాళ్ళు వెళ్తున్నారు సార్ బయటకు. సంపాదించండి, నేను సంపాదించి వ్యాపారం చేయండి, వ్యాపారం సంపాదించండి, జాబ్ కాదు. జాబు నిన్ను వాడుకొని ఆ వ్యాపారస్తుడు సంపాదిస్తున్నాడు. ఓకే, ఆ బిజినెస్ ఓనర్ సంపాదిస్తున్నాడు. యూఆర్ గివింగ్ యువర్ బ్లడ్ అండ్ స్వెట్ టు దట్ కంపెనీ. బట్ డూ ఇట్, నో ప్రాబ్లం. బట్ గెట్ ఎక్స్పీరియన్స్. ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్. కొద్దిగా తర్వాత సొంతంగా స్టార్ట్ చేయండి. ఎందుకు అంత లైఫ్ అంతా పాడేసుకొని ఆఫ్టర్ 40-50 తర్వాత ఏముంటుంది చెప్పండి? ఏం కనపడదు అక్కడ. అందుకోసమే నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి. నేను ఏదైతే తప్పు చేశానో నాలాంటి తప్పు చేయకండి. ల్యాండ్ కనిపిస్తే టక్కన కొనేసేయండి. డబ్బులు లేకుంటే అప్పు చేయండి. అప్పు చేస్తే లైఫ్ సెట్ అవుతుంది. ఎందుకు సెట్ అవుతుంది? ఖర్చులు తగ్గుతాయి. అన్నీ సార్ అంటే అర్థమైంది మీకేమన్నా? అర్థం కాదు. ఓకే, ఆ ఖర్చులు తగ్గుతాయి. లేకుంటే డబ్బు లేకుండా అనుకోండి, అలా పాడేస్తుంటారు. నో, మనీ వాల్యూ డబ్బు పోయిన తర్వాత తెలుస్తుంది, ఉన్నప్పుడు తెలియదు. సో జనరల్లీ ఒక కేసు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఒక గ్రాడ్యుయేట్ అయ్యాడు, ఒక చిన్న జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యాడు. వాడు అనుకుంటున్నాడు మీలాగా మీరు చెప్పినట్టు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అని అనుకున్నాడు. సో ఎలా, ఒక చిన్న ఫార్ములా చెప్పండి, ఏం చేయమంటారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఫోన్ ఉందా? ఉందండి. మళ్ళీ మోయమంటారా? లేదు, ఫోన్ మీరు మోయకండి. ఒకసారి మోసారు. ఫోన్ మిమ్మల్ని వాడుకుంటుందా? ఫోన్ మిమ్మల్ని వాడుకుంటుందా? ఫోన్ మిమ్మల్ని మీరు వాడుకుంటారా? నేను ఫోన్ వాడుకుంటున్నానండి. ఏం వాడుకుంటారు చెప్పండి? ఏదో ఓపెన్ చేసి చూసుకుంటాను. ఓపెన్ చేసి చూసుకుంటారంటే అది నేను వాడుకుంటుంది. ఓకే, అది నేను వాడుకుంటుంది. మీరు ఫోన్ వాడుకోండి. కాల్ చేయమంటారా ఎవరికైనా? వాడుకోండి. అది కాల్ చేస్తే ఫోన్ నేను వాడుకుంటుంది. ఎందుకు వాడుకుంటుంది? నా టైం అది తీసుకుంటుంది. బిల్లు వానికి వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను వాడుకుంటుంది చూడండి. ఓకే, మీ పేరు దర్శన్. ఓకే, నా పేరు గంప నాగేశ్వరరావు. మనం ఇక్కడ కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాము? ఇంటర్వ్యూ కోసం కూర్చున్నాము. మీరు కొన్ని పాయింట్లు బహుశా ప్రిపేర్ అయి ఉంటారు. నాతో ఏం మాట్లాడాలో ప్రిపేర్ అయి ఉంటారు, ఏం అడగాలో ప్రిపేర్ అయి ఉంటారు. ఎంత టైం బట్టి ఉంటుంది దానికి?
హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకే, నా నుంచి అన్ని రాబట్టగలుగుతున్నారా మీరు? లేదు. కదా, చాట్ జీపీటీకి వెళ్ళండి. వెళ్ళండి సార్, వెళ్ళండి. నేను కూడా వెళ్తున్నాను ఇప్పుడు. ఓకే, చాట్ జీపీటీ. హలో, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? How can I help you today? కెన్ యూ స్పీక్ ఇన్ తెలుగు ప్లీజ్? Of course, నేను తెలుగులో మాట్లాడొచ్చు. మీకోసం ఎలా సహాయం చేయగలను చెప్పండి. నేను ఈరోజు ఐ డ్రీమ్ స్టూడియోలో ఉన్నాను. దర్శన్ గారు యాంకర్ ముందు ఉన్నాను. నా పేరు గంపా నాగేశ్వరరావు. నా గురించి దర్శన్ గారు కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నారు. ఏ ప్రశ్న అడిగితే బాగుంటుందో చెప్పండి. ధర్మేష్ గారికి మీ గురించి చాలా విషయాలు తెలుసు, కానీ మీరు లీడర్షిప్ కోచ్గా అండ్ సైకాలజిస్ట్గా చాలా మందికి ఇన్స్పైర్ చేస్తారు. సో మీరు లీడర్షిప్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లేదా స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి అడగవచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మీ విషయంలో ఏ ఏరియా మీద డిస్కస్ చేయటం బాగా ఉంటుంది? మీరు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చిన్న కథ చెప్పగలరా? చిన్న స్టోరీ, నీతి కథ. కానీ ఆఫ్ కోర్స్, ఇక్క చూడండి, ఒక విశ్వస్తంగా పనిచేసే చిన్న పక్కన వయసులో వచ్చేశారు. వాళ్ళకి మన ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక రోజు వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు అని వాడికి అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, చాలా సంతోషము. నేను హైదరాబాద్లో ఉన్నాను. బాగా డబ్బు సంపాదించాలంటే హైదరాబాద్లో ఏం వ్యాపారం చేస్తే డబ్బు సంపాదించవచ్చు? ఒక 2 వ్యాపారాలు చెప్పగలరా? హైదరాబాద్లో చాలా బిజినెస్ అవకాశాలు ఉన్నాయి. ఇక్క 2 విషయాలు చెప్తాను. 2, రియల్ ఎస్టేట్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా పాపులర్. ఎస్పెషలీ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్కి డిమాండ్ ఎక్కువ ఉంది. మీకు చాలా ఆపర్చునిటీస్ కనిపిస్తాయి ఇక్కడ. 2, ఫుడ్ అండ్ బెవరేజ్. హైదరాబాద్లో ఫుడ్ ఇండస్ట్రీకి కూడా చాలా డిమాండ్ ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, చాలా సంతోషము. ప్రేమ గురించి మీ అభిప్రాయం చెప్పగలరా? ప్రేమకు సంబంధించి చాలా విధాలలో చెప్పచ్చు. ప్రతి ఒక్క సంబంధంలో ట్రస్ట్, అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఒక సంబంధంలో కలిసి ఉండడం మరియు ఒక పేరునికి మార్చడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాస్, ఐఎమ్ యూజింగ్ దిస్. చూడండి, మొత్తం టెక్స్ట్ కూడా వచ్చేసింది. అంటే ఇది నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను బాస్. నేను దీంట్లో కవితలు రాయగలను, కథానికలు రాయగలను. ఓపిక ఉంటే ప్రభాస్ గారు సినిమా తీయగలను దీంట్లో. ఓకే, స్క్రీన్ ప్లే రాయగలను. నేను వచ్చే ముందు నా గురించి మీరు కనుక అడిగి ఉంటే, గంపా నాగేశ్వరరావుతో నేను ఇంటర్వ్యూ తీసుకున్న క్వశ్చన్ అంటే 50 క్వశ్చన్లు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మనం ఎలా ప్రిపేర్ కావచ్చు, ఇది వాడుకోవచ్చు కదా. మనం ఏం చేస్తున్నాము, వాడుకుంటున్నాం, మనం వాడుకుంటుంది. ఏదైనా అంతే, ఇది ఒకటే కాదు బాస్, ఇంకెన్నున్నాయి దీంట్లో. ఎన్ని యాప్స్ ఉన్నాయి, 100 యాప్స్ ఉన్నాయి. నేను దీంట్లో నేనే చిన్న ఫ్రేములు తయారు చేసుకుంటాను, ఇమేజ్లు తయారు చేసుకుంటాను. నా యూట్యూబ్లో పెట్టాల్సిన వీడియోలు నేనే ఎడిట్ చేసుకుంటాను, నేనే పెట్టుకుంటాను. 40,000 50,000 జీతం నేనే చేసుకుంటాను. ఓకే, అన్నీ అయిపోతుంది. ఐఎమ్ గెటింగ్ మనీ ఆల్సో, రెవెన్యూ ఆల్సో. ఫేస్బుక్ నుంచి డబ్బు వస్తుంది నాకు, ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బు వస్తుంది నాకు. ఎలా వస్తుంది చెప్పండి? దీన్ని వాడుకుంటే ఇది మనం వాడుకుంటుంది. ఈ చాట్ జీపీటీ చాలండి, నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు. సరిగ్గా నేర్చుకుంటే నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు. మన యూత్ అలా చేస్తున్నారా చెప్పండి? నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? 15 రోజులు పడుతుంది. రోజు 2 గంటలు కూర్చొని నేర్చుకుంటే 15 రోజుల్లో ఎక్స్పర్ట్ కావచ్చు చాట్ జీపీటీ పైన. చాట్ జీపీటీ కావచ్చు, ఇంకా 4-5 ఉన్నాయి అనుకోండి, మైక్రోసాఫ్ట్ కోపైలట్ కానీ అన్నీ ఉన్నాయి. నేర్చుకుంటున్నారా? నేర్చుకోవట్లేదే. మీరు ఇంతకుముందు చెప్పినట్టు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. అలా వేస్ట్ చేయకుండా, టైం అనేది తిరిగి రాదు దర్శన్, టైం అనేది తిరిగి రాదు. డబ్బు పోతే తిరిగి వస్తుంది, పేరు పోయినా తిరిగి వస్తుంది, వాల్యూ పోయినా తిరిగి వస్తుంది, క్యారెక్టర్ పోయినా తిరిగి వస్తుంది. నేను పెద్ద డైలాగ్ చెప్తున్నా, టైం పోతే తిరిగి రాదు. నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ఇంగ్లీష్ ఏమంటారు? లెర్నింగ్. ఎల్ తీసేస్తే ఏముంది? ఎర్నింగ్. అంతే. సో లెర్నింగ్ ఉన్నోడికి ఎర్నింగ్ ఉంటుంది, లేకుంటే ఉండదు బాస్. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. చాలా అద్భుతంగా ఉంది మీతో మాట్లాడుతుంటే, వెరీ హ్యాపీ అండి. అంటే యాక్చువల్లీ మేము చిట్ చాట్ విత్ జిఎన్ఆర్ అనుకున్నాం, గంపా నాగేశ్వరరావు. బట్ చాట్ జీపీటీ వచ్చింది మధ్యలో, జిఎన్ఆర్ కూడా కరెక్టే అండి. కానీ ఇప్పుడు మన మీద ఎలా ఉంటుందంటే దీంట్లో ఇది నేర్చుకున్నాకు ఇది నేర్చుకోవచ్చు. నేను ఈ 63 ఏళ్ళ వయసు, స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీడే. కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను. 4 రోజుల క్రితం దుబాయ్లో వెళ్ళినప్పుడు నన్ను ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడమన్నారు. విన్న తర్వాత నెక్స్ట్ డే మొత్తం మాట్లాడాను, 1 డే మాట్లాడాను. ఇప్పుడు ప్రతిరోజు నైట్ 9 అంటే ఇండియా ప్రకారం 9 ప్రకారము ఎవ్రీడే ఇంకో 15 రోజులు మాట్లాడుతున్నాను వాళ్ళతో. తెలియదండి వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో, నేను నేర్చుకొని మాట్లాడుతున్నాను.
వాళ్ళకి ముందుకెళ్తున్నాను అంటే ఎప్పుడైనా సరే నేర్చుకోవడం ఆపకండి. సో థ్యాంక్ యూ అండి. సార్ ఫైనల్ క్వశ్చన్ ఒక్కటి అడుగుతున్నాను, అంటే ఇది వ్యక్తిత్వానికి సంబంధించింది. ప్రాబ్లం ఏంటంటే గ్రాటిట్యూడ్. చాలా మందికి డబ్బు అప్పు తీసుకుంటున్నారు, తిరిగి ఇవ్వట్లేదు, ఎగ్గొట్టి తిరుగుతున్నారు. అంటే వాళ్ళు ఆదాయపరంగా ఉన్నారు, అంటే డబ్బు తెచ్చుకోవడం తప్ప తిరిగి ఇవ్వడం లేదు. అంటే సహాయం చేసిన చోట కూడా ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి, నేను కూడా వస్తాను. నా దగ్గర కూడా తీసుకున్న వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు సార్. ఎప్పుడు ఇచ్చారు చెప్పండి, నేను కూడా వస్తాను. ఇచ్చిన వాడిది తప్పు కాదు, తీసుకున్న వాడిది తప్పు కాదు. ఓకే, అసలు ఇవ్వాలనిపించింది ఎందుకు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాడు అడిగాడని కాదు, ఇవ్వడం కాదు, నేను చెప్పింది మీరు చెప్పాలి, మార్చొద్దు. చెప్తారా? అందరితోని మంచి మనిషి అని అనిపించుకోవడం మనిషికి ఉన్న ఒక పెద్ద రోగం. అంతే కదా. డబ్బులు అడిగితే మంచోడు అనిపించుకొని డబ్బులు ఇస్తున్నాడు. ఎవడేమన్నాడు వాడు ఇస్తాడా? అడిగి చూడు, అడుగు ఏమంటాడు. మొహమాటం అనే ఒక పెద్ద దుర్గుణం. మొహమాటం అనేది రోగం. ఆ రోగం ఉన్నంత వరకు మనిషి భయపడడు. ఓకే అండి. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విలువైన మాటలు చెప్పారు. ఇలా మాకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండండి, ఎలాగో యూట్యూబ్ లో కనిపిస్తున్నట్టు మా స్టూడియోలో కూడా కనిపించండి. ప్రిపేర్ అయ్యండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.